హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత బ్రహ్మముడి 15వ భాగాన్ని వినేద్దాం. మమ్మీకి చెప్పేది లేదా? ఇలా ఇక్కడికి వచ్చి ఆ అబ్బాయితో గొడవ పడుతున్నా? నేను నీకు ముందే చెప్పాను కదా ఈ గొడవ పడడం తగ్గించుకోమని. ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు హర్షి? ఆ అబ్బాయికి సారీ చెప్పు, పద ఇంటికి అని అంటుంది. నో మమ్మీ, నా తప్పు లేదు, నేను సారీ చెప్పను అని మొండిగా మాట్లాడుతుంది హర్షి. నా మీద ఏమైనా ప్రేమ ఉందా లేదా? ఉంటే ఆ అబ్బాయికి సారీ చెప్పు, ఇంటికి వెళ్దాం అంటుంది. ఆ అబ్బాయికి సారీ చెప్పి కవితతో పాటు ముందుకు నడుస్తుంది హర్షి. అక్కని నేను కొడతాను ఓకేనా అని చెప్పి ముందుకు వెళ్ళబోతుంది కోమలి. మోక్షిత్ అటు తిరిగి ఉండడం వల్ల కోమలి అతని చూడదు. కోమలి వంగొని మాట్లాడడం మొదలుపెట్టిందో అప్పుడు మోక్షిత్ తనని చూస్తాడు. కోమలి వంకొని మాట్లాడడం వల్ల మోక్షిత్ని గమనించదు. వెళ్ళిపోతున్న కోమలి చేయి పట్టుకొని తనని ఆపుతూ కోమలి అని ప్రేమగా పిలుస్తాడు. ఆ పిలుపుకి ఒక్కసారిగా తన గుండె ఆగిపోతుంది. ఏంటి ఆ పిలుపు మోక్షిత్ గారిది? ఆయన ఇక్కడ ఉన్నారేంటి? ఇక్కడ ఆయన ఏం చేస్తున్నారు? అంటే ఆ బాబు మోక్షిత్ వాళ్ళ బాబున ప్రియని పెళ్లి చేసుకున్నారనుకుంటా. హర్షి వాళ్ళ తమ్ముడితోనే గొడవ పడింది కాబోలు అనుకుంటూ ఉంటుంది మనసులో. కోమలి ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు తన వైపు చూస్తుంది. ఒకప్పుడు ఉన్న హ్యాపీనెస్ తనలో కనిపించట్లేదు. ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? అసలు నన్ను వదిలేసి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు అంటాడు. పప్పా ఇంటికి వెళ్దామా అని అంటాడు బిట్టు. పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నారు, అయినా నా గురించి ఎందుకు ఈయనకి? హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, నేను కోమలిని కాదు, మై నేమ్ ఈస్ ధరణి. అసలు కోమలి ఎవరు? మీరెందుకు నన్ను కోమలి అని పిలుస్తున్నారు అని అడుగుతుంది తను. నిజం చెప్పు కోమలి, నువ్వు నా భార్యవే కదా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? మీరెవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు సార్? కాస్త ఆలోచించండి. ఇప్పుడు వెళ్ళింది కదా తను నా పాప, అలాగే నా భర్త దుబాయ్లో ఉంటాడు. ఇంకా ఏమైనా కావాలా మా గురించి డీటెయిల్స్ అని అంటుంది తడబడకుండా. అసలే పోలీస్ ఆఫీసర్ కదా. కొద్దిగా ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయినా కనిపెట్టేస్తాడన్న భయంతో తను అలా తడబడకుండా చెప్తూ ఉంటే తను కోమలి కాదేమో అనుకొని తన చేతిని వదిలేస్తాడు. సారీ అండి, ఐఆమ్ రియల్లీ సారీ. మా వైఫ్ అచ్చం నీలాగే ఉంటుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోయి 5 years అవుతుంది. మీకు తనకి పోలికలు ఒకేలా ఉన్నాయి. ఎవరు చూసినా తను కోమలి అనుకుంటారు మిమ్మల్ని. అందుకే మీ చేతులు పట్టుకున్నాను, తప్పుగా అనుకోకండి. తను ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటుంది. మీరు మాత్రం పిచ్చి వాళ్ళలాగా తన గురించి వెతుకుతున్నారా అంటుంది. మేడం, నిజం తెలియకుండా మాట్లాడకండి. తను తప్పు చేయలేదు. తప్పు ఏదైనా జరిగిందంటే అది నా వల్లే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. పదా బిట్టు అని తను తీసుకుని ఇంటికి బయలుదేరతాడు మోక్షిత్. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది కోమలి. హర్షికి ఐస్ క్రీమ్ ఇప్పించడం వల్ల తన దగ్గర కూర్చుంటుంది తను. కానీ వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు వినడానికి కవిత ఇక్కడికి వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు వాళ్ళ వైపే చూస్తుంది కోమలి. మీ హస్బెండా? చాలా బాగున్నారు. మరి ఎందుకు మేడం గారు నేను కోమలి కాదని చెప్పారు అంటూ తన వైపు చూసి అడుగుతుంది. కవితను చూసి ఏడుస్తుంది కోమలి. ఎందుకే అంత ప్రేమ మనసులో పెట్టుకొని ఉన్నావు? మరి ఎందుకు అతనితో అలా మాట్లాడడం? మరి ఎలా మాట్లాడమంటావో చెప్పు. అతనికి పెళ్ళి అయిపోయింది, అతని జీవితం సంతోషంగా ఉండి ఉంటుంది. ఇప్పుడు చూసావా అతనితో వచ్చిన బాబు పప్పా అని పిలుస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నాన్న అని. అలాంటప్పుడు వాళ్ళ జీవితంలోకి మళ్ళీ నేను ఎలా వెళ్తాను చెప్పు అని బాధపడుతుంది కోమలి. కానీ అతని మనసులో నువ్వు ఇంకా ఉన్నావనిపిస్తుంది. లేకుంటే అంత ప్రేమగా ఎందుకు అడుగుతాడు? అందులో నువ్వు అన్నావు కదూ ఎవరితోనూ వెళ్ళిపోయి ఉంటుందని. కానీ తప్పు చేసింది నేనని ఒప్పుకుంటున్నాను కదా. ఎంత ప్రేమున్నా ఒప్పుకున్నా ఇప్పుడు తనకి వెళ్ళిపోయి పెళ్ళి అయిపోయింది. అతని లైఫ్లోకి నేను ఎప్పటికీ వెళ్ళలేను. సరే, ఇప్పుడు అతని లైఫ్లోకి నువ్వు ఎప్పటికీ వెళ్ళవు. మరి రేపు నీ కూతురు నా తండ్రి ఎక్కడని ప్రశ్నిస్తే ఏం చెప్తావు? అందుకే నేను చెప్పిన మాట విను. నీ వయసు ఇంకా ఏమీ అయిపోలేదు. నువ్వు ముసలిదానివి కూడా కాదు, జస్ట్ 30 years మాత్రమే నీకు. అందుకే ఇప్పటికీ కూడా ఇంకేం మించిపోయింది లేదు. ఒక మంచి అబ్బాయిని, నేను అర్థం చేసుకునే అబ్బాయిని పెళ్లి చేసుకుని మీ లైఫ్లో ముందడుగు వెయ్యి అని అంటుంది కవిత. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఒకవేళ పెళ్లి జరిగిన తర్వాత హర్షిని అతను ప్రేమగా చూస్తాడనుకుంటావా? అలాంటిది ఎప్పటికీ జరగదు. భేదభావం అనేది మనిషిలో నుంచి పోదు. అలాగే నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, చేసుకోవాలన్న ఆశ లేదు, ఒంటరిగానే ఉండాలనుకుంటున్నాను అని తేల్చి చెప్పేస్తుంది. అందుకే కదా చెప్తున్నాను, నిన్ను అర్థం చేసుకుని అతను మీ పాపని బాగా చూసుకుని అతన్నే పెళ్లి చేసుకోమని. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారనుకుంటున్నావా? అంత స్వార్థపరులు. సొంత తండ్రి పిల్లల మీద ప్రేమ చూపించట్లేదు, అలాంటిది స్టెప్ ఫాదర్ చూపిస్తాడనుకుంటున్నావా కవిత? అది జరగని పని. ఇక్కడి నుంచి వెళ్దాం పదా అంటుంది. ఎందుకు చూపించరు? సపోజ్ మా అన్నయ్య హర్షిని ఎలా చూసుకుంటాడు నువ్వు చెప్పు అని అడుగుతుంది.
సార్ అంటే తనకి చిన్నప్పటి నుంచి హర్షి బాగా అలవాటు కాబట్టి తనని బాగా చూసుకుంటారు. దానికి నేను కూడా తప్పు పట్టట్లేదు అని అంటుంది. అదే కదా చెప్తున్నాను. మా అన్నయ్యని పెళ్లి చేసుకో, మా ఇంటికి కోడలుగా రా. మా అమ్మ నాన్న హర్షిని మనవరాల్లా కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అందుకే చెప్తున్నాను. ఒకసారి ఆలోచించు. ఎవరినో అర్థం చేసుకుని అబ్బాయిని పెళ్లి చేసుకుని మీ లైఫ్ ముందుకు వెళ్ళలేదు. అందుకే ఇంతకన్నా అర్థం చేసుకునే ఫ్యామిలీ ఎక్కడా దొరకదు. అందరి మనసులో ఇదే ఉంది. కానీ నువ్వేమనుకుంటావు అన్న భయంతో ఎవరు నిన్ను అడగట్లేదు. ఈరోజు ధైర్యం చేసి నేనే చెప్పేశాను. ప్లీజ్ మా ఇంటికి కోడలుగా వచ్చి నాకు వదినగా మారవా కోమలి అంటూ ప్రేమగా అడుగుతుంది కవిత. తన మాటకి ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటుంది. ప్లీజ్ కవిత, లీవ్ ఇట్. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అని అడుగుతుంది. అంటే శక్తి గారి మనసులో కూడా ఇదే ఉందా? అందుకేనా ఆయన పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నారా? ఏంటి దేవుడా ఈ శిక్ష? నేను ఇంకొకరి జీవితంలోకి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. అలాంటిది నాకు తెలియకుండానే నా మీద కొంతమంది ఆశలు పెట్టుకుంటున్నారు. అలానే నాకు నచ్చిన జీవితంలోకి నేను వెళ్ళలేను అని ఆలోచిస్తూ ఉంటుంది. పదా కోమలి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆ అమ్మ కంగారు పడుతూ ఉంటుంది అని తనని తీసుకుని వెళ్తుంది కవిత. వెళ్తున్న సమయంలో ఆలోచిస్తూ ఉంటుంది. ఆయనని ఒకసారి చూడాలనుకున్నాను. ఇంత దగ్గరగా చూస్తాననుకోలేదు. పిల్లలకి హాలిడేస్ కదా, వెకేషన్కి వచ్చారు కాబోలు. మొత్తం ఫ్యామిలీ వచ్చి ఉంటుంది. ఎక్కడైనా హోటల్లో ఉన్నారేమో. అందరూ కనిపించి ఉంటే బాగుండేది. అందరినీ నేను చూసినట్టు ఉండేది. ఆ బుడ్డోడు బాగున్నాడు. ప్రియా పోలికలున్నాయి ఎక్కువగా అని అనుకుంటూ వెళ్తుంది కోమలి. మమ్మీ ఏంటి అలా ఉన్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతుంది హర్షి. నాకేమైందమ్మా, నేను చాలా బాగున్నానే. మీ డాడీ మీ దగ్గరికి వచ్చాడని, కానీ ఆయన చూసి గుర్తుపట్టలేవు. మొత్తం మీ నాన్నగారి పోలికే నువ్వు. నానమ్మ తాత ఎవరైనా చూస్తుంటే గుర్తుపట్టి వాళ్ళేమో. మోక్షిత్ కదా, అసలే టెన్షన్లో ఉన్నాడు. మరి నువ్వు ఎవరమ్మాయో అని ఎలా గుర్తుపడతాడులే అని అనుకుంటుంది కోమలి. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన మోక్షిత్ మనసులో లేదు. ఎంత మనిషి మారినా తన వాయిస్ కూడా మారుతుందా? మరి అలా మారలేదే. మోక్షిత్ గారు అని పిలిచే స్వరం ఇప్పటికీ కూడా నా చెవుల దగ్గర తన ధ్వనిలా వినిపిస్తూ ఉంటుంది. అలాంటి గొంతు నేను మరువగలుగుతానా? మరి ఎందుకు తను నాతో అబద్ధం చెప్పింది? మళ్ళీ నేను తన జీవితంలోకి రాకూడదు అనుకుంటుందా? ఎందుకు ఆ పాప ఎవరు? తన బేబీ అని చెప్తుంది. అర్థం కావట్లేదు. అసలు ఆ పాప తన పాప ఎలా అయింది అని బుర్ర పగిలిపోతుంది తనకి. అప్పటికంటే ఇప్పుడు చాలా అందంగా ఉంది. నిజంగానే మనిషిని పోలిన మనిషి ఉంటారా? అంటే తన కోమలిలాగా ఉన్న ఇంకొక అమ్మాయా అని తన మనసు ఆలోచన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పదే పదే తనకి గుర్తుకొస్తూ ఉంటుంది. మళ్ళీ తనని చూడాలనిపిస్తుంది. కానీ ఒక పెళ్ళైన అమ్మాయిని అలా తప్పుగా చూడడం సంస్కారం కాదనుకుంటాడు. చాలా అల్లరి పిల్ల. ఎంత ధైర్యం తరిగి చూడ్డానికి వేలడంత లేదు. అందరితో గొడవ పడుతుంది. నాటీ గర్ల్ అని అనుకుంటాడు మోక్షి. వసుధ అన్నయ్య కూతురు శిల్ప, తను కూడా అదే ఊటీలో వర్క్ చేస్తుంది. వీళ్ళు ఇక్కడికి వచ్చారని తెలుసుకొని కలవడానికి వస్తుంది. ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్? ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఇప్పుడా మా కోసం రావడం అని అంటూ ఆప్యాయంగా పలకరిస్తుంది వసుధ. మరేం చేయమంటావు అత్తయ్య? నీ కొడుకు ఊటీ వచ్చాడే కానీ మాకొక్క మాట కూడా చెప్పలేదు. మరి మేం పరాయి వాళ్ళమే కదా, ఇక మా గురించి ఎవరో ఆలోచిస్తారులే అంటూ రాగాలు తీస్తూ అందరూ విన్నారా లేదా అని చెప్తుంది శిల్ప. ఇప్పుడే ప్రాణం హాయిగా ఉంది అనుకున్నాను కానీ ఇంతలోనే ఊడిపడింది. నా ప్రాణానికి దీని బాబుకి ఎన్నిసార్లు చెప్పినా నన్ను మటుకు వదలడం లేదు అని అనుకుంటాడు మనసులో మోక్షిత్. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? ఊటీకి వచ్చావు? మీ పతిదేవుడు ఎక్కడైనా తీసుకుని వెళ్తున్నాడా లేదా అలాగే గురువు పెట్టి నిద్రపోతున్నాడా? ఏంటి రావడం నా మీద పడ్డావు? చెప్పడానికి 2 బావలు ఉన్నారు. ఒక్కడు కూడా నన్ను పెళ్లి చేసుకోలేదు. నీకెలాగో పెళ్ళి అయిపోయింది, లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకో. మీ అన్నకి ఏం మాయరాగం? చూస్తా ఇలాగే ఇంకొక సంవత్సరం చూస్తాను. తర్వాత ఒక లెటర్ రాసి నా చావు కారణం ఏసీపీ మోక్షిత్, అలాగే అతనికి సహకరించిన దీక్షిత్ అని రాసి మరీ చస్తా. ఒసే ఏంటి ఆ మాటలు? మరీ కాకపోతే ఏంట్రా? నేను మోక్షిత్ చుట్టూ కుక్కలా తిరుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళిందో కోమలి తెలియదు. మళ్ళీ తిరిగి వస్తుందో కూడా తెలియదు. తిరిగి వచ్చే అమ్మాయి అయితే ఈ పాటికి ఎప్పుడూ రావాలి. 5 ఏళ్ళు గడిచిపోయి తనని మర్చిపోతాడు అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా తన గురించి ఆలోచిస్తూ నన్ను దూరం పెడుతున్నాడు. నీకు ఇదే చెప్తున్నాను. మీ అన్నయ్య మనసు మారుస్తావా? సరే లేకుంటేనా 2 జైలుకు పోవడానికి రెడీగా ఉండండి, మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది శిల్ప. ఏంటమ్మా ఇది? వచ్చింది ఇలా మాట్లాడింది, అలా వెళ్ళిపోయింది. అసలు దానికి ఎవరు చెప్పారు మనం ఇక్కడ కొన్నామని అని కోపంగా వాళ్ళ వైపే చూస్తాడు దీక్షిత్. అంటే నిన్న కాల్ చేసిందిరా, మనం ఎక్కడ ఉన్నామో ఆ విషయం నేనే చెప్పా అంటుంది దీక్షిత్ వాళ్ళ అమ్మ. సరిపోయారు మా ప్రాణాలకి. అదే చంపేలా ఉంది మాటలతో. మీకు దాని సంగతి తెలిసి కూడా ఎలా చెప్పారమ్మా? నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే అందరం రోడ్డు మీద ఉండాల్సింది.
పద, నా మూడు మొత్తం అప్సెట్ అయిపోయింది, మనిద్దరం బయటికి వెళ్దాం అని తను తీసుకెళ్తాడు దీక్షిత్. ఏంటండి ఇది, ఇంటి దగ్గర అంత గొడవ జరిగింది, మీరేమో నన్ను తీసుకుని బయటకు వచ్చారు అంటుంది ప్రియా. మరి కాకపోతే ఇంకేంటి, అక్కడే ఉన్నామనుకో లోపల ఉన్నవాడు నన్ను లోపలికి పిలిచి నానా రభస చేస్తాడు, అందుకే సైలెంట్గా తప్పించుకున్నాను అంటాడు. వాళ్ళని అంతలా అరిచేసి స్కూటీ తీసుకుని వేగంగా వెళ్తూ ఉంటుంది శిల్ప. అసలే చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే టర్నింగ్ దగ్గర అటువైపుగా కారు వస్తూ కనిపిస్తుంది. దాన్ని చూసుకోకుండా దానికి డాష్ ఇస్తుంది. కింద పడిపోయిన తను పైకి లేచి, అమ్మయ్య బ్రతికాను కాబట్టి సరిపోయింది, నేను చచ్చి ఉంటే ఎవడు బాధ్యత వహిస్తాడు, రోడ్డు మీ బాబుగాడి సొమ్ము అనుకుంటున్నావా, కళ్ళు నెత్తిన పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా, దిగు కారులో నుంచి కిందికి, కారు ఉంటే కళ్ళు కనిపించవు మీలాంటి వాళ్ళకి, నేను కనిపించేలా చేస్తాను మిస్టర్, కారులో నుంచి కిందికి దిగు అంటూ ర్యాష్గా మాట్లాడుతుంది. కారులో నుంచి కిందికి దిగుతాడు శక్తి. అతన్ని చూసి భయం మొదలవుతుంది తనకి, ఎందుకంటే అతని కంపెనీలో పనిచేస్తుంది కాబట్టి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, అసలు హార్న్ కొట్టకుండా ముందుకొచ్చింది నువ్వు, ముందొస్తున్న వెహికల్ని చూసుకోకుండా డాష్ ఇచ్చింది నువ్వు, తప్పు నీ దగ్గర పెట్టుకొని తిరిగి నాతో అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు అంటాడు. హలో సార్, ఊరుకుంటున్నామని ఎక్కువ మాట్లాడుతున్నారు, మీరు నాకు బాస్ అని ఇంతసేపు కామ్గా ఉన్నాను, అయినా ఆఫీస్ విషయాలు బయట పని చేయి, మీరు నాకు ఆఫీస్లో మాత్రమే బాస్, కాబట్టి తప్పు మీదే, ఏదో పెద్ద ప్రమాదం జరగలేదు, జస్ట్ చిన్నగా గీసుకుంది కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను, నాకు సారీ చెప్పి వెళ్ళిపోండి అంటుంది. తప్పు నీ దగ్గర పెట్టుకొని నేనేంటి నిన్ను సారీ అడగడం, నువ్వే నాకు అపాలజీ చెప్పి వెళ్ళిపో అంటాడు. అప్పటికే జనాల గుంపు వాళ్ళ చుట్టూ చేరుతుంది. చూసారా, కారు ఉందని కళ్ళు నెత్తిన పెట్టుకొని ర్యాష్గా డ్రైవ్ చేస్తూ నాకు డాష్ ఇచ్చిందే కాకుండా నన్ను సారీ చెప్పమంటున్నాడు, ఆఫీస్లో ఆయన నాకు బాస్, ఇక్కడ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు, మీరైనా చెప్పండి అంటుంది. ఏంటయ్యా చూడ్డానికి చాలా పెద్ద మనిషిలా కనిపిస్తున్నా, బాస్ అయితే ఆఫీస్లో చూసుకో, ఇక్కడ ఒక అమ్మాయిని అలా గుద్దేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా, మర్యాదగా అమ్మాయికి క్షమాపణ చెప్పేళ్ళు అంటారు అక్కడి వాళ్ళు. ఎందుకు రోడ్డు మీద, అది కూడా గొడవ పెద్దదవుతుంది, ట్రాఫిక్ కూడా దాదాపుగా ఆగిపోయింది, అందుకే తనకి సారీ చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతాడు శక్తి. కోమిలి లాంటి సెన్సిటివ్ అమ్మాయిని చూశాను, నా చెల్లి లాంటి అల్లరి పిల్లని చూశాను, కానీ ఇలాంటి గయ్యాలని అమ్మాయిని ఇప్పుడే చూస్తున్నాను, మగవాళ్ళతో ఇలాగే మాట్లాడతారా, కొంచెం కూడా మేనర్సే లేదు తనకి, అసలు తను నా ఆఫీసులో పనిచేస్తున్న విషయం కూడా నాకు తెలియదు, చెప్పింది కదా తనే, చూస్తా తనకి టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఇంకొకసారి నా జోలికి రావాలంటే భయపడాలి తను అనుకుంటాడు. కోమలి ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి పాపని పడుకోబెట్టి బాల్కనీలో వచ్చి కూర్చుంటుంది. ఆ నిండు చంద్రుడిని చూస్తూ ఉంటే ఆ చంద్రుడి రూపంలో మోక్షిత్ మొహం కనిపిస్తూ ఉంది. ఆయన ఎలాగైనా చూడాలనుకున్నాను, ఇలా మళ్ళీ చూస్తాననుకోలేదు, ఆ బాబా నా కోరిక తీర్చాడు అనుకుంటూ సంతోషిస్తుంది. తను కూడా సంతోషంగా ఉన్నాడు, ఒక బాబు, అలాగే ప్రియ, మరి ఇంకేం కావాలి తనకి, మళ్ళీ వాళ్ళ జీవితంలోకి నేనెందుకు. ఆ అందమైన పౌర్ణమి చంద్రుడు మదిలో ఎన్నో భావాలు, అలా ఆలోచిస్తూ మళ్ళీ గతంలోకి వెళ్తుంది కోమలి. అత్తయ్య మావయ్య ఇంకా అక్కడే ఉన్నారు. మోక్షిత్తో ఒకప్పుడు మాట్లాడాలంటే భయపడేది, పర్వాలేదు, తనతో ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడడం మొదలుపెట్టింది కోమలి. ఏంటమ్మా ఏంటి భలే సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది కాంతం. ఏం లేదక్క, ఒకప్పుడు ఆయనతో మాట్లాడాలంటే బిడియంగా ఉండేది, ఇప్పుడు ఆయన నాతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది. అయ్యో రామా, ఇది చాలు అనుకుంటావా ఏంటి తల్లి జీవితానికి అంటూ తన వైపే చూస్తుంది కాంతం. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు, కాకపోతే ఇంకేంటి, పెళ్ళి అయ్యి 6 మాసాలు అయింది, ఓ భర్త మాట్లాడుతున్నాడని పొంగిపోతున్నావు, భార్యవి నువ్వే, రోజైనా మల్లెపూలు తెచ్చిచ్చాడా, ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడా, అవి చేస్తేనే ప్రేమ ఉన్నట్టు అనుకుంటారు ఈ రోజుల్లో ఆడవాళ్ళు, మరి నువ్వెక్కడి నుంచి వచ్చావు తల్లి, ప్రతి చిన్నదానికి పొంగిపోతావు, నీ భర్త నీ జీవితంలో భావిస్తాడు, మరి ఎప్పుడు నీ మనసులో మాట నువ్వు బాబుగారికి చెప్తావు, ఆయనకి దగ్గర అవుతావు, ఈ జన్మలో జరుగుతుందంటావా అని అడుగుతుంది. మరి అక్క నీకు చాలా జోగా అయిపోయింది, 6 నెలలకు ఆయన నాతో మాట్లాడారంటే ఇంకొక 6 నెలలకు మేమిద్దరం కలుస్తామేమో అంటుంది. అనుకున్నాను కోవలమ్మా, నీ దగ్గర నుంచి ఈ మాట వస్తుందని అనుకున్నాను, భలే చెప్పావులే, భర్తని భార్య ఆకర్షించాలి, ఆయనే నీతో మాట్లాడతారని నువ్వు మునగ చెట్టెక్కి కూర్చుంటే ఎలా మాట్లాడతారు చెప్పు, అంటే ఏంటక్క నువ్వు చెప్పేది, నాకు అర్థం కాలేదు అంటుంది. ఆ మాటలు వసుధ కూడా వింటూ ఉంది. పర్వాలేదు, కాంతం తన బ్రెయిన్ వాష్ చేసే పనిలో ఉంది, మనం ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళిద్దరు మాటలు ఆగిపోతాయి, అలా జరగకూడదు అని వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు వింటూ ఉంటుంది. కాంతం కొన్ని మాటలు చాలా చిన్నగా తన చెవిలో చెప్తుంది. ఆ మాటలకి చి పో అక్క అంటుంది కోమలి.
నేను ఎక్కడికి వెళ్ళనులే, ఇలా చేసి చూడు, తప్పకుండా బాబుగారు నీ చుట్టూ తిరుగుతారు అని చెప్తుంది. నా వల్ల కాదు అంటుంది. అమ్మగారు ఇదే చెప్తున్నాను, మీరు కానీ ఇలా చేశారంటే సరే సరే, లేకుంటే నా పెద్దమ్మగారితో విషయం చెప్పేస్తాను అని బెదిరిస్తుంది కాంతం. అయ్యో అలా చేయకు, నువ్వు చెప్పినట్టు చేస్తాను అంటుంది. మరి కాంతం చెప్పినట్టు కోమల చేస్తుందా? అసలు కాంతం ఏం చెప్పుంటుంది? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.